హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగుండారా ఫ్రెండ్స్? మీ వంటలు అయిపోయినాయా? మీరు తిన్నారా? ఇంకా మేమైతే వంటే మొదలు పెట్టా ఫ్రెండ్స్. ఇప్పుడే వంట చేయాలి. దేవుడు పెట్టుకున్నాం కదా, ఇప్పుడే వచ్చినాము. మా ఆయన అయితే కోడి కోసిచ్చినాడు. కూర అయితే 1.5 కేజీ 2 కేజీలు 1.5 కేజీ దాకా పడి ఉంటుంది. 1.5 కేజీ కూర తీసుకున్నాను. 1/2 కేజీ కూర తీసి పక్కన పెట్టిన ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలు బిర్యానీ చేసి మచ్చిపులుసు అన్నం చేసి పచ్చిమిర్చి ఎల్లుల్లిపాయ టమోటా పచ్చడి చేసి ఫ్రై చేయమన్నారు చికెను. అందుకని ఇప్పుడు బియ్యం తీసుకున్నాను. బాస్మతి రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ అయితే 3.5 గ్లాస్ తీసుకున్నా ఫ్రెండ్స్. 3 సార్లు 3.5 గ్లాస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ బిర్యానీ చేస్తున్నాను. బిర్యానీలోకి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకున్నాను. ఇదైతే టేస్ట్ సాల్ట్ కొంచెం యూజ్ చేస్తున్నాను, బాగుంటుందని. అల్లం తెల్లగడ్డ పేస్ట్, గరం మసాలా, బిర్యానీ మసాలా అన్నీ మొత్తం బిర్యానీలోకి కావాల్సిన వస్తువులు అన్నీ తీసుకున్నాను. ఎలకబుడ్డలు ఒక్కటి పెడతాను వేస్తాను. టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకైతే వంట మొదలు పెట్టాలి ఫ్రెండ్స్. మా పిల్లలకైతే వంట చేయడానికి రాదు. నేను చేస్తేనే తింటాను మా పిల్లలు. ఎందుకంటే ఈమె డిగ్రీ చదివింది, ఆమె డిగ్రీ చదివింది. వంట అయితే రాదు ఫ్రెండ్స్. కూరలు అయితే చక్కగానే చేయలేరు. నేను చేస్తేనే తింటారు ఫ్రెండ్స్. వాళ్ళు చేస్తారు. నేను ఇంట్లో లేనప్పుడైతే పచ్చడి, పప్పు, రసం అలాంటివి అయితే చేస్తారు. ఇవన్నీ పాపం చేతరాదు వాళ్ళకు. నేను కూడా చెప్పను, నేనే చేసేస్తాను. వంట అయితే ఆల్మోస్ట్ నేనే ఎక్కువ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. వాళ్ళనైతే అస్సలు చేయమని చెప్పను. బియ్యం అయితే మా పాప తెచ్చిన బియ్యమేను. ఒక ప్యాకీ 5 కిలోల ప్యాకీ అయిపోయినాయి. ఇప్పుడు ఇంకొక 5 కిలోల ప్యాకీ ఓపెన్ చేసినాను. ఈరోజే ఓపెన్ చేసినాను. 3 సార్లు తీసుకున్నాను. గ్లాస్తో కొలిచి 3.5 గ్లాస్ అయినాయి. మా పాప అంటే మా చెల్లెలు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈ పూట వంట అయితే చేస్తున్నాను. వంట అయితే మొదలు పెట్టినా ఫ్రెండ్స్. వంట పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపించాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.